ఉదయకాలం 5 గంటలకు లేచి ప్రార్థన చేసుకోండి. అది మీకు అవసరము, అని మీ కుటుంబానికి అవసరం. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండాలి అంటే మీరు ప్రార్థనలో కొంత సమయం దేవునితో గడపాలి. చాలామంది బైబిల్ చదివేసి వదిలేస్తూ ఉంటారు. బైబిల్ చదివాం కదా, గంట సేపు బైబిల్ చదివాం కదా, సరిపోతుందిలే అనుకుంటారు. కాదు కాదు, బైబిల్ వేరే, ప్రార్థన వేరే. బైబిల్ నీతో మాట్లాడుతుంది, ప్రార్థన నువ్వు దేవునితో మాట్లాడు. నీకు హృదయ నెమ్మది కలగాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, దేవుని యొక్క సహవాసంలో ఉండాలన్నా ప్రార్థన అనే అనుభవం ఉండాలి. అది ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే. ఆయనను ఏలియా ప్రార్థించగా ఆకాశము వర్షించకుండా ఆగిపోయింది. ఎందుకంటే ఏలియా ప్రార్థన చేశాడు. దానికి ముందేమని రాయబడి ఉంది? ఏలియా మనలాంటి మనుష్యుడే, మనలాంటి స్వభావము కలిగిన వాడే. అయినప్పటికీ ఏలియా ప్రార్థన చేస్తే అద్భుతం జరిగింది. ఈరోజు మన ప్రార్థనకి ఎందుకు అద్భుతాలు జరగట్లేదంటే మనం ప్రార్థనే చేయట్లేదు. ఒకవేళ చేసిన ఆ ప్రార్థన ఎంతవరకు ఉంటుందంటే 5 minutes or 10 minutes ప్రేయర్ ఉంటుంది. కనీసం 1 గంట సేపు నీ మనస్సు కేంద్రీకృతం చేసి, నిమగ్నం చేసి దేవుని సన్నిధిలో గడిపే అలవాటు లేకుండా పోయింది. మీరు ప్రార్థన చేసి దేవుని యొక్క సన్నిధిలో గడిపితే మీ స్టేజ్, మీ లెవెల్ ఎలా మారుతుందో ఆలోచించండి.